ప్రజలు తనకు భారీ మెజారిటీ ఇచ్చారని, ఎప్పుడూ ప్రజల పక్షాన, నాయకుల కార్యకర్తల పక్షాన నిలుస్తానని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లిలో సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి డివిజన్ ఇన్ఛార్జ్ ఆరవ శ్రీనివాసులు తదితరులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పుల్లూరు రాఘవేంద్రరావు, హృదయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. सन्नो अर्थोद्विपदे सजं चतुष्पदे ओम शांति 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 रुचस्वामानि जग्निरे चंदागं सुजग्निरे तस्मात् सर तमेवं विद्वान् हृदयो ఓకేనా. 24వ డివిజనే కాకుండా అనికేపల్లి ప్రాంతంలో రైతులకు సైతం మేలు చేసే విధంగా దాదాపు 4 కోట్ల వ్యయంతో ఈ యొక్క సబ్స్టేషన్ ఏర్పాటు. ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి ఈ యొక్క సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. తమాషా ఏమిటంటే, సంతోషం ఏమిటంటే, ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి ఆ యొక్క 4 కోట్లతో ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి దేవుడి దయ వల్ల, నెల్లూరు రూరల్ ప్రజల దయ వల్ల, కార్యకర్తల నాయకుల కష్టం వల్ల మళ్ళీ నేను 3వసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా చేతుల మీదుగా, అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేసుకోవడం. ఈ యొక్క సబ్స్టేషన్ వల్ల ఇందాకే నేను చెప్పినట్టు 24వ డివిజన్ కల్లూరుపల్లి కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇందిరమ్మ కాలనీ మిట్ట కావచ్చు, కనుపర్తిపాడు కావచ్చు, అదేవిధంగా అనికేపల్లి ప్రాంత రైతులు కావచ్చు, వీరందరికీ మెరుగైన కరెంటు లభిస్తుంది. అంతటి ఒక మంచి సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే కాదు, అతి త్వరలో ఈ టిట్కో ఇళ్ళు, ఆనాడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ల సముదాయాన్ని రాష్ట్రం అంతా ప్రారంభిస్తే దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, అనేక ప్రయత్నాలు చేసిన పూర్తి చేయలేని పరిస్థితి. ఈరోజు మళ్ళీ దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టిట్కో ఇళ్ల సముదాయం వద్ద ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్టేషన్ అనేది చాలా ఈ యొక్క డివిజన్ అందరికి కూడా మేలు చేస్తుంది. ఆ టిట్కో ఇళ్ళు మొత్తం పూర్తి చేసి ప్రజలకి అందించినట్లయితే ఈ టిట్కో సముదాయమే ఒక మినీ టౌన్గా మారే అవకాశం ఉంది. ఇక్కడికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసి, మేము పెద్ద సంగతి, మేము లేస్తే మనుషులం కాదు, తిప్పేస్తాం, చుట్టేస్తాం, రకరకాల మాటలు మాట్లాడారు. నిజమే, చుట్టేశారు. ఎవరు చుట్టారంటే ఆ పెద్ద ఫైల్మాలని చెప్పుకున్న వ్యక్తుల్ని ఈ డివిజన్ ప్రజలు చుట్టేసి, మీరు పాండ్రా స్వామి, మీరు మాకు వద్దు, మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పని భారీ మెజార్టీ ఈ డివిజన్లో ఇవ్వటం జరిగింది. అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఒకే నియోజకవర్గంలో వరుసగా 3వసారి ఎమ్మెల్యే కావటం అంటే, అది కూడా 36,000 ఓట్ల భారీ మెజార్టీ అంటే, అది కూడా ఆహా ఓహో నేను మహానాయకుడిని, నాకు ఓటమి లేదు, నాకు తిరుగులేదు, అక్కడేసినా ఇక్కడేసినా ఎక్కడేసినా నేనేంది నువ్వేందో ప్రజలు చూపించారయ్యా, నువ్వేందో ప్రజలు చూపించారు. 36,000 ఓట్ల భారీ మెజార్టీ ఈ జిల్లాలో అందించారు. ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో 10 స్థానాలుంటే 3వ స్థానం అత్యధిక మెజార్టీలో నెల్లూరు రూరల్, మొదటి స్థానం సిటీ పొంగూరు నారాయణ గారు అయితే, 2వ స్థానం కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే, 3వ స్థానం నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అందించారు.
కాబట్టి మీకు సాకులు కూడా దొరకవు. అదేదో 5,000, 10,000, 3,000, 2,000తో గెలిచుంటే ఏదో గాలి మేము ఓడిపోయామని సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సాకులు కూడా దొరకవు. ఎందుకంటే 36,000 ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి సాకులు కూడా దొరకవు. ఎందుకు చెప్తున్నానంటే నేనేమి అహంకారంతో పొంగిపోవటంలే. అహంకారంతో ఆ రోజు కూడా ఏదైతే అధికారం లేదని కుంగిపోలా. ప్రజల్లో ఉన్న ప్రజలని నమ్ముకుంటే, ప్రజలకు అణిగిమణిగి ఉంటే, ప్రజలకి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉంటే, ప్రజల సమస్యలను నిరంతరం పరిష్కారం చేస్తే, ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటే, కార్యకర్తల్ని స్నేహితుల్లా చూస్తే, పక్కనుండే నాయకుల బాగోగులు చూస్తే ఎప్పటికీ విజయం ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లే. దాన్ని నమ్మేవాడిని నేను. కానీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చి ఆ 20 రోజుల పాటు తమకు తాము భజన కొట్టుకొని అభివృద్ధి 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 ఎక్కడ స్వామి అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు. టెంకాయలు కొట్టారు తప్ప, శంకుస్థాపనలు చేశారు తప్ప, ఆహా ఓహో అన్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి. అందుకే ప్రజలు మీకు స్పష్టమైన తీర్పునిచ్చారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.